వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. వాళ్ళ అబ్బాయి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తి. వాళ్ళ శ్రీమతి గారు హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారు. మరి వాళ్ళ కోడలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వాళ్ళ కుటుంబమే చాలా గొప్ప కుటుంబం. సో కాబట్టి ఇంకో అరుదైన రికార్డు సృష్టించినటువంటి దాని గురించి కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఏంటి అరుదైన రికార్డు అంటే, ఈ దేశ చరిత్రలో నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి నాకు ఒక 20 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రం మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. ఈ దేశ చరిత్రలో అంటే 1988 నుంచి 89 నుంచి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. రమారమి ఒక సంవత్సరం అటు ఇటుగా. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే లంచాలు తీసుకునే వ్యక్తుల్ని పట్టుకునేటువంటి చట్టం. నాకు తెలిసి దేశం మొత్తంలో ఒక 4-5 లక్షల కేసులు పెట్టుంటారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ వచ్చిన దగ్గర నుంచి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 5 లక్షల కేసులు రమారమి దేశం మొత్తంలో పెట్టుంటారు. 5 లక్షల కేసుల్లో అంటే ఈ రోజు వరకు ఇది ఒక 26 సంవత్సరాలు, అదొక 20 సంవత్సరాలు, 45 సంవత్సరాల చరిత్రలో ఒక అరుదైనటువంటి రికార్డు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ శాఖ సాధించింది. ఏంటి ఆ అరుదైన రికార్డు అంటే, నాకు తెలిసి 45 సంవత్సరాల ఏసీబీ చరిత్రలో 5 లక్షల కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ చరిత్రలో, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసెస్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు ఆరోపణ లేను, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు అది లేని అభూత కల్పనతోటి కేసు కొట్టేసినటువంటి చరిత్ర 4 కేసుల్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఒకటి స్కిల్ డెవలప్మెంట్, దీంట్లో 53 రోజుల లోపల ఉన్నారు. ఇంకోటి లిక్కర్ కుంభకోణం, 25,000 కోట్ల రూపాయల కుంభకోణం. నెంబర్ 3 రాజధాని అసైన్మెంట్ భూముల కేసు. నెంబర్ 4 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 21,000 కోట్ల రూపాయల. ఇది అఫీషియల్గా పట్టుకున్నదే. ఇప్పుడు ఏదైతే ఆధారాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో నాకు 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చూపించినట్టుగా, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి ఆధారాలతో పట్టుకుంటే ఈ 4 కేసెస్లో గౌరవ సిఐడి డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసెస్ కొట్టివేసి, అసలు ఈ కేసెస్లో సచ్చీలుడు ఎవ్వరూ కూడా తప్పు చేయలేదని వేసినటువంటి మొట్టమొదటి చరిత్ర సాధించినటువంటి ఏసీబీ కోర్టు అది. సిఐడి డిపార్ట్మెంట్ని రాష్ట్ర ప్రజలందరూ అభినందించి తీరాలి. వి మస్ట్ అప్రిషియేట్. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని అభినందించాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వేసినటువంటి ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేసినటువంటి న్యాయస్థానాలని అభినందించాలి. అసలు ఇవన్నీ కూడా చట్టం, న్యాయం 4 పాదాల పాటు నడుచుకొని వెళ్ళిపోతుంది, నాకేమీ సంబంధం లేదు అని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, న్యాయం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్న సిఐడి డిపార్ట్మెంట్, ఇప్పటి వరకు మీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 25,000 కేసెస్లో ఏ ఒక్క కేసులో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ పుట్టిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? క్లోజ్ చేయకుండా ఏ విధంగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు కేసెస్ని అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేస్తారు? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు గురించి, ఎన్ఆర్ రింగ్ రోడ్లో వచ్చినటువంటి ఆరోపణల గురించి నేను రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకు అంటే ఈ దేశంలో న్యాయం అనేది ఒక కమాడిటీ కాదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత తపన పడాల్సి వస్తుంది అంటే ఒక ముఖ్యమంత్రి తన అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి డిపార్ట్మెంట్ని, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ఆధారాలు ఉన్న కేసుని జస్ట్ లైక్ దట్ అని ఒక పేపర్ తోటి క్లోజ్ చేసుకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులకి న్యాయం మీద ఏమి భయం ఉంటుంది అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీద లేదా? నాకు తెలిసి నేను సిఐడికి, ఏసీబీ కేసెస్ ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు తెలిసి 1000 రూపాయలు, 1500, 1300, 10,000, 20,000 రూపాయల లంచం తీసుకున్న ఉద్యోగస్తుల్ని 20 సంవత్సరాల పాటు న్యాయస్థానాల్లో నిలబెట్టి బట్టలెప్పదీసి వాళ్ళు కేసు గెలిచినా కూడా దాన్ని అప్పీల్ వేసి, అప్పీలు హైకోర్టులో 20 సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి అప్పీల్లో కొట్టివేసినా కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా సర్వనాశనం, నరకం చూపించేటువంటి ఎంప్లాయీస్కి నరకం చూపించేటువంటి ఏసీబీ డిపార్ట్మెంటు సామాన్యుల పాలిట 1000 రూపాయలు, 2000 తీసుకుంటే 20 సంవత్సరాల పాటు 10 లక్షలు, 20 రూపాయలు, 20 లక్షలు ఖర్చు పెట్టించి కోట్ల చుట్టూ తిప్పిస్తారే. మరి ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నాడని ఎలిగేషన్స్ ఉంటే వాటిని మీరు జస్ట్ లైక్ దట్ అని క్లోజ్ చేస్తారా? ఇది ఎక్కడి ధర్మం? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి చట్టం? అంటే ఈ దేశంలో అధికారం ఉంటే పోలీసు వ్యవస్థను కొనేస్తారా? పోలీసులు పందిని నంది, నందిని పంది అని, మగవాళ్ళని ఆడవాళ్ళని, ఆడవాళ్ళని మగవాళ్ళని మార్చేస్తారా? పోలీసులు ఏదేసినా కూడా కళ్ళు మూసుకొని ఆ రిపోర్టుల్ని యాక్సెప్ట్ చేసే వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం డెమోక్రటిక్ కంట్రీలో? న్యాయస్థానాల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఇలాంటి విషయంలో సన్నగిల్లితే సామాన్యులు, లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? కోర్టుల పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల సామాన్యులకి నమ్మకం లేని ఇలాంటి వ్యవస్థలో రేపొద్దున సామాన్యుడు విరక్తి కలిగితే, సామాన్యులు లా అండ్ ఆర్డర్ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా వైలేట్ చేసి వ్యవస్థల మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటే ఇంక ఈ దేశంలో డెమోక్రటిక్ కంట్రీ అని ఏంటి? ఈ దేశంలో డెమోక్రసీకి వాల్యూ ఏంటి అని ఒక సామాన్యుడు అడిగితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నీ మీద లేదా? పోనీ నేను అడిగితే సమాధానం చెప్పరు. ఈ దేశంలో అత్యధిక ధనిక సీఎం అయినటువంటి మీరు ధనిక సింహం అవడానికి కారణం ఏంటి? మీకున్న ముఖ్యమంత్రి పదవి కాదా? మీరు దోచుకున్న డబ్బు కాదా? ఈరోజు మీ హెరిటేజ్ మూలాలు అవినీతితో కూడినటువంటి మూలాలు కాదా? ఈరోజు మీ అబ్బాయి సంపాదిస్తున్నటువంటి డబ్బు, లక్షల కోట్ల రూపాయల డబ్బు మీరు వాడుకున్నటువంటి పదవితో కాదా? ఈరోజు నిరుపేదలైపోతున్నారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. రోజు రోజుకి పతనానికి దిగుతున్నదేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. రోజు రోజుకి ఎందుకు బతుకున్నామో నిర్జీవంగా మారుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మనం ఎంత సంపాదిస్తున్నామంటే నారా లోకేష్ ఎంత సంపాదిస్తున్నాము, నారా భువనేశ్వరి ఎంత సంపాదిస్తున్నారు, నారా బ్రాహ్మణి గారు ఎంత సంపాదిస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సంపాదిస్తున్నారంటే ఈరోజు మా అకౌంట్లో ఎంత పడిందంటే 50,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు. సాయంత్రానికి ఎంత డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని లంచాలు తీసుకునేటువంటి వ్యవస్థగా మీరు మారిపోతుంటే ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు మాత్రం నిరుపేదలు అవుతున్నారు. ఈరోజు తినడానికి తిండుంటే రేపు గంజికి కూడా బతకలేని పరిస్థితికి రాష్ట్ర ప్రజలు వెళుతుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి
164 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి అయ్యా, ఒక సీనియర్ లీడర్గా ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సీనియారిటీ ఉన్నటువంటి లీడర్గా పరిపాలించమంటే పరిపాలన పక్కన పడేసి ఇదిగో ఈ విధంగా ఏసీబీలో కోర్టుల్లో, సిబిఐ కోర్టుల్లో ఈ విధంగా సిఐడి డిపార్ట్మెంట్ని వాడి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న ఆస్తుల్ని, కేసుల్ని క్లోజ్ చేయించుకుంటుంటే సామాన్యుడికి న్యాయం మీద ఏం గౌరవం పెరుగుతుందండి? ఒక్కరోజు కోర్టుకు రాకపోతే వారెంట్ ఇచ్చి లోపలేసి నానా బీభత్సం చేసేటువంటి కోర్టులు ముఖ్యమంత్రి పట్ల ఇంత ఉదాసీన వైఖరి అవలంబిస్తుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? మీరు న్యాయస్థానంలో తప్పించుకోవచ్చు, కానీ ప్రజా కోర్టులో మీకు ఖచ్చితంగా శిక్ష వేయించి తీరుతాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మా పార్టీ అయితే వదలదు. మీ మీద పెట్టిన ప్రతి కేసులో మీరు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సిందే. మీరు నిజాయితీగా తప్పు చేయలేదు అంటే సాక్షుల విచారణ జరిగిన తర్వాత కోర్టులో నుంచి బయటకు రావాల్సిందే. మీరు తప్పు చేశారని నేను అనటంలా, చెప్పటం కూడా నా బాధ్యత కాదు. ఎందుకు అంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ ఎవ్రీబడి ప్రెజ్యూమ్డ్ టు బి అన్ ఇన్నోసెంట్ యాజ్ పర్ ది లా, అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్. మీరైనా, ఇంకొకళ్ళైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, శ్రవణ్ కుమార్ అయినా, ఇంకొకళ్ళైనా కోర్టులో విచారణ ఫేస్ చేసి తీరాల్సిందే. అరవింద్ కేజ్రీవాల్ ఫేస్ చేయలేదండి. అరవింద్ కేజ్రీవాల్ మీలాగా భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కైతే ఆయన మీద లిక్కర్ స్కామ్ వచ్చేదా? అరవింద్ కేజ్రీవాల్ రైట్ రాయల్గా డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నాడు. ప్రజాప్రతినిధుల కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ అలౌ చేసింది. ఆయన రైట్ రాయల్గా ఆయన పార్టీ నుంచి బయటపడ్డారు. ఆ దమ్ము మీకు ఎందుకు లేదు అంటున్నాను నేను. ఆ నిజాయితీ మీ దగ్గర ఎందుకు లేదు అంటున్నాను నేను. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నెంబర్ A1 ఇది సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఛార్జ్ షీటు వేసినటువంటి 2/3/2024 సంవత్సరంలో ఇదే సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పేరు కూడా చెప్తా, విజయ భాస్కర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ విజయ భాస్కర్ అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 2024 మార్చి నెలలో ఇదే ఏసీబీ కోర్టులో ఏ విధంగా ఛార్జ్షీట్ వేసాడో నేను మీకు చదివి వినిపిస్తాను. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 పొంగులూరు నారాయణ, నెంబర్ 3 లింగమనేని రమేష్, నెంబర్ 4 లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, నెంబర్ 5 కొక్కు ప్రభు వెంకట అంజన్ కుమార్, నెంబర్ 6 హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 7 LEPL ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ represented by Sri Venkata Srihari Varri, number 8 LEPL Infotech Private Limited, number 9 LEPL Smart City Private Limited represented by Lingamaneni Swarna Kumari, number 10 Lingamaneni Agriculture Developers Private Limited represented by Lingamaneni Swarna Kumari, director MS Lingamaneni Agro Developers Private Limited represented by Kakarla Vinay, number 12 Jayani Estate Private Limited represented by Lingamaneni Prashanti, Ramakrishna Housing Private Limited represented by Anjani Kumar, number 14 Nara Lokesh, non-executive director of Heritage Foods Private Limited, number 15 శ్రీమతి పొంగులూరి రమాదేవి వైఫ్ ఆఫ్ పి నారాయణ అంటే నారాయణ గారి శ్రీమతి, నెంబర్ 16 రాపూరు సాంబశివరావు బ్రదర్ ఇన్ లా ఆఫ్ A2 అంటే నారాయణ గారి బ్రదర్ ఇన్ లా, నెంబర్ 17 ఆవుల మునిశంకర్ రిలేటివ్ ఆఫ్ A2 అంటే నారాయణ గారి బంధువు, నెంబర్ 18 పోతూరి ప్రమీల సన్ ఆఫ్ గంగినేని ధనుంజయ్, నెంబర్ 19 వరుణ్ కుమార్ కొత్తప సన్ ఆఫ్ బిపిన్ గోపాలకృష్ణ. ఈ 19 మంది కూడా దొంగలు, దుష్టులు, దోషులు. వీళ్ళందరూ కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో డబ్బులు దోచుకున్నారు. 25,000 కోట్ల రూపాయల కుంభకోణం చేయడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సింగపూర్ కంపెనీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి కొన్ని వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. చెరుకూరి శ్రీధర్ అనేటువంటి ఒక IAS ఆఫీసర్ని CRDA కమిషనర్గా అపాయింట్ చేసి
అసలు ఆయనకు అర్హత లేకపోయినా, ఎందుకు అంటే సిఆర్డిఆర్గా కమిషనర్గా పనిచేయాలి అంటే జీవో ప్రకారం ఒక కలెక్టర్గా పనిచేసి ఉండాలి ఏదైనా ఒక జిల్లాకి. ఈయన సబ్ కలెక్టర్గా మాత్రమే పనిచేస్తున్నాడు, కలెక్టర్గా పనిచేయలేదు. కాబట్టి కలెక్టర్గా పనిచేయని వ్యక్తిని వేసి తన ద్వారా వాళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయించి ఈ ఏవైతే చదివిన ఎక్యూజుల్లో 90% ఎక్యూజులు లింగమనేని కంపెనీకి అప్పటికే లింగమనేని వాళ్ళకి అప్పటికే 350 ఎకరాలు అమరావతి రాజధాని ప్రాంతంలో కొనుక్కొని ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ అంటే అప్పటికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న నారా లోకేష్ ద్వారా కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ ఫుడ్స్కి కొనిపించారు. నారాయణకి సంబంధించినటువంటి ఆస్తులు, లింగమనేని రమేష్కి గారికి సంబంధించిన ఆస్తులు, హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు అన్నీ కొనేసి రాజధాని ప్రాంతంలో నారాయణ యాజ్ బీయింగ్ ఏ వైస్ చైర్మన్ ఆఫ్ సిఆర్డిఏ అండ్ చంద్రబాబు నాయుడుకు చైర్మన్ ఆఫ్ ది సిఆర్డిఏగా వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఎటు నుంచి వెళ్ళాలి అనేటువంటి ఒక డిజైన్ మొత్తాన్ని, అంటే లింగమనేని రమేష్ కొన్న 350 ఎకరాలు, హెరిటేజ్ కొన్న 100 ఎకరాలు, నారాయణ గారు కొన్న 100 ఎకరాలు, వీళ్ళ 100 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్లో పోకుండా నిరుపేదలైనటువంటి ఇళ్ల నుంచి వాళ్ళు ఇచ్చిన భూముల్లో నుంచి, రైతుల భూముల్లో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ చేసి నారా లోకేష్, భువనేశ్వరి గారు, లింగమనేని రమేష్ గారు, పొంగులూరు నారాయణ గారి భూముల్లో నుంచి, భూముల పక్క నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళే విధంగా డిజైన్ చేసి 5 లక్షల రూపాయలు ఉన్న ఎకరాన్ని 50 కోట్ల రూపాయలు, 5 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల రూపాయలు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పడితే ఏమవుద్ది? ఇన్నర్ రింగ్ రోడ్డు నా భూమిలో కూడా వెళ్ళిందనుకోండి, 50 లక్షలు ఉన్న నా భూమికి 10 లక్షలు ఇస్తారు. అదే నా పక్క భూమి గుండా వెళ్ళిందనుకోండి, 50 లక్షలు ఉన్న ఎకరం అది 5 కోట్లు అవుద్దో 50 కోట్లు అవుద్దో తెలియదు. ఈ విధంగా వాళ్ళ వాస్తులు పెంచుకునేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్ వేసి ఇదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసిన ఫైండింగ్ ఏంటో మీకు చదివి వినిపిస్తా. ది అబౌవ్ అక్యూజ్డ్ కమిటెడ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ with a dishonest and fraudulent intention by corrupt and illegal means and by abusing their official position while holding offices as a public servants for obtaining a pecuniary advantage and without any public interest in pursuance of their criminal conspiracy with an intention to cheat by concealing the facts in furtherance of common intention done with a criminal knowledge and caused effect party by act and party by omission intentionally cooperated singly or jointly with other accused by disobeying the directions of the law knowingly with an intent to cause a pecuniary gain for themselves. Number 2, apart from this, a clear cause of large wrongful personal gain accused to number 2 with the support of A1 ante Chandrababu Naidu garu and Narayan garu, and with the support of his close family members A15, A16, A17 and A18 and 19 who facilitated sham transactions by abusing the discretionary authority to decide the location of the seed area has been demonstrated. Number 3, the farmers entrusted their agriculture land to the government and the accused having dominion over the property dishonestly disposed of the property by violating the directions of the law in furtherance of their common intention and did the above acts with criminal knowledge, and each of the accused who joined in the acts have complete such knowledge and caused the effect partly by commission and partly by omission, and the offences were committed intentionally by cooperating among accused. It is further submitted that report of 173 CRPC will be filed in the Honorable Court. Thus, the accused by their aforesaid criminal activities committed the offence punishable under section 120B, 1409, 420, read with section 34, 35, 36, 37 of IPC and section 30 subclause 2, read with section 13 subclause 1, subclause C and D of Prevention of Corruption Act 1988. వీళ్ళంతా దొంగలు, దుర్మార్గులు. వీళ్ళ మీద కేసు కట్టి వీళ్ళని లోపల వేయండి అని ఛార్జ్ షీట్ వేసినటువంటి ఇదే సిఐడి డిపార్ట్మెంట్. నేను విలేకరులను కూడా కోరుతున్నా, ఇదిగో ఈ 15,000 డాక్యుమెంట్లు నా పక్కన ఉన్నాయి చూశారు.
నేను జర్నలిస్ట్ సోదరులను కూడా ఇది కూడా చూపించమని కోరుతున్నా. ఈ 15,000 డాక్యుమెంట్లు నా పక్కనే ఉన్న ఈ 15,000 డాక్యుమెంట్లు, ఈ 15,000 డాక్యుమెంట్లతోటి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి సిఐడి డిపార్ట్మెంటు వీళ్ళంతా దుర్మార్గులు, దొంగలు. ఇదిగో ఇన్ని వేల ఆధారాలు ఉన్నాయి, ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టున్నాయి. ఇదిగో సేల్ డీడ్లు ఉన్నాయి, ఇదిగో ఈ విధంగా కాన్స్పిరసీ క్రియేట్ చేశారు, ఇదిగో ఈ విధంగా పెక్యునరీ లాస్ క్రియేట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు అకౌంట్లోకి దోచుకున్నారు అని చెప్పిన ఇదే సిఐడి డిపార్ట్మెంటు 2024 మార్చి నెలలో వేసినటువంటి ఈ డాక్యుమెంట్లన్నీ 2026 సంవత్సరంకి వచ్చేటప్పటికి, ప్రభుత్వం మారేటప్పటికి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, పబ్లిక్ మీటింగ్లో అనిత గారు మా మీద పెట్టిన కేసులు ఎప్పుడు తీసేస్తారు, మా మీద పెట్టిన కేసులు తొందరగా తీసేయండి అని డైరెక్షన్ ఇచ్చినటువంటి మీరు, మీ డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటించినటువంటి అనిత గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరిచ్చినటువంటి డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటించినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సుపుత్రులు నారా లోకేష్ గారు, వారి డిపార్ట్మెంట్లు వారి మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి అనిత గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఫాలో అయినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు వేసినటువంటి ఫైనల్ రిపోర్టుని మరి ఏ కాన్సెప్ట్తో ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేయదలుచుకుందో నాకైతే తెలియదు. నేను వ్యవస్థలకి తప్పు పట్టను, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, న్యాయం ఏదో ఒక రోజు 4 పాదాల మీద నడుస్తుంది, నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో నేను రాష్ట్ర ప్రజలకి ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక సామాన్యుడు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డు మీద బండి మీద వెళ్తుంటే, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వెళ్తున్నావు 10,000 రూపాయలు కట్టు, సిగ్నల్ జంప్ చేసావు 20,000 రూపాయలు కట్టు, నువ్వు రాంగ్ సైడ్ పార్కింగ్ చేసావు 1,000 రూపాయలు కట్టు అని కలెక్ట్ చేసేటువంటి పోలీస్ వ్యవస్థ, 1,000 రూపాయలకి 2,000కి 3,000కి లంచాలు తీసుకుంటే 20 సంవత్సరాల పాటు ప్రాసిక్యూషన్ చేసే ఏసీబీ వ్యవస్థ 15,000 డాక్యుమెంట్లతోటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరలా మంత్రి నారాయణ, మరలా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయిపోయేటప్పటికీ కేసులన్నీ, ఆధారాలన్నీ ఆవిరైపోయి ఊష్ గప్ చూప్ సంబార్ బుడ్డి అని అసలు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, అసలు ఆయన ఏ విధంగానూ తప్పు చేయలేదు, మా ఇంటికి సర్వ్ చేసినటువంటి నోటీస్ కూడా చెప్తా. ఈ కేసులో నేను ఇంతకుముందు చదివి వినిపించాను కదా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు రాసింది, వారు రాసిందే నేను మళ్ళీ చదివిస్తా. ఆఫ్టర్ రివ్యూయింగ్ ది ఎంటైర్ కేస్, అంటే ఇప్పుడు ఈ ఫైనల్ రిపోర్టు 2026లో ఈయన ముఖ్యమంత్రి కాకముందు, అంటే ఈ దేశంలో ఏం చెప్పదలుచుకున్నారంటే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యమంత్రి కాకముందు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పులన్నీ పునీతమైపోయి పరమ పాపాత్ములందరూ పుణ్యాత్ములు అయిపోతారు అని చెప్పదలుచుకున్నటువంటి ఏసీబీ సిఐడి డిపార్ట్మెంటు నెలలేని బాయిలో దూకండి ఎక్కడైనా సిగ్గుశరం లేకుండా. మీరెట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయ్యారయ్యా? మీరు ఎలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయ్యారు? అసలు మీకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి నైతిక అర్హత ఉందా? మీకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి నైతిక అర్హత ఉందా? గుర్తుపెట్టుకోండి.
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మాకు అధికారంలో పోస్టింగ్లు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు కదా అని ఈ విధంగా మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ యూనిఫాము విప్పదీసి రోడ్డు మీద నుంచోబెట్టి తన్నే రోజులు, ప్రజలే మిమ్మల్ని తన్నే రోజులు ఒక రోజు వస్తాయి. ఎప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సిగ్గులేని అది ఒక కరప్ట్ డిపార్ట్మెంట్ అని సామాన్యుడి దగ్గర నుంచి, రిక్షా దొక్కునే వాడి దగ్గర నుంచి సాధారణమైనటువంటి న్యాయవాది వరకు మీ మీద ఒక ఒపీనియన్ పోయింది. మీరు తినేది రక్తపు కూడు, మీరు తింటుంది ప్రజల దగ్గర నుంచి, ప్రజల పన్నుల్లో నుంచి డబ్బులు కట్టించుకొని యూనిఫామ్లు వేయించుకొని సిగ్గు లేకుండా సెల్యూట్లు కొట్టించుకున్నటువంటి మీకు అసలు ప్రజాస్వామ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ అని మాట్లాడుకునే అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. ఏమవుతాయా? ఏమవుతుంది? మహా అయితే ఒక పోస్టింగ్ ఉండదంతే. డిఎస్పీ పోస్టింగ్ ఇవ్వకపోతే పోస్ట్ ఆఫీస్కి పంపిస్తాడా? పోస్ట్ ఆఫీస్కి ఏం పంపించరు కదా. డిఎస్పీ పోస్టింగ్ ఇవ్వకపోతే సిఐడి డిపార్ట్మెంట్ ఇవ్వకపోతే ఇంకో డిపార్ట్మెంట్ విజిలెన్స్కి పంపిస్తారు. సిఐడికి ఇవ్వకపోతే విజిలెన్స్కి పంపిస్తారు, లేకపోతే ఆర్టీసీకి పంపిస్తారు, లేకపోతే రైల్వేకి పంపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పోలీసే కదా. నీ పిల్లలకి ఏం పాఠాలు చెప్తావు రేపొద్దున నువ్వు? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కేసులు ఈ విధంగా క్లోజ్ చేసావు, ఎక్కడికి వెళ్తారు మీరు? రేపొద్దున రిటైర్డ్ అవుతారు, గవర్నమెంట్ మారుద్ది, రీఓపెన్ అవుద్ది, ఏమవుద్ది? నీకు ఇప్పుడు 10 కోట్లు తీసుకుంటే రేపొద్దున నువ్వు జైల్లో నుంచి పట్టడానికి 20 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి. మేమైతే వదలం కదా, ఖచ్చితంగా వదలం. పోలీస్ ఆఫీసర్ని వదలం, దీనిలో సంతకం పెట్టిన ఎవరిని వదలం, ఇంక్లూడింగ్ కోర్టు కానిస్టేబుల్తో సహా. ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఉండాలో ఆ ట్రీట్మెంట్ ఉంటుంది, కంగారు ఏం లేదు. ఇళ్ళకి కానీ ఎప్పటికీ పండగ కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 15,000 డాక్యుమెంట్లు ఉన్న కేసుని క్లోజ్ చేసి పడేశారు. న్యాయస్థానాలు కూడా క్లోజ్ చేసేసినాయి ముఖ్యమంత్రి కాబట్టి. రేపు ఇద్దరు అక్కడికి వెళ్తారు, గవర్నమెంట్ మారుద్ది. ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ చాలు రీఓపెన్ చేయడానికి, ఒక చిన్న కన్ఫెషన్ స్టేట్మెంట్ చాలు నీ మీద కేసులు బుక్ చేయడానికి. ఏమంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు? ఆఫ్టర్ రివ్యూయింగ్ ది ఎంటైర్ కేస్ and the evidence on record, I am of the opinion that the case may be closed as a mistake of fact in the interest of the justice. నీ మొఖానికి ఒక జస్టిస్, ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిసా? జస్టిస్కి అసలు వాల్యూ తెలుసా నీకు? 15,000 పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసి దొంగలు దుర్మార్గులని ప్రభుత్వం మారంగానే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిస్ నేను క్లోజ్ చేస్తున్నానని చెప్తున్నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫర్ ది సింపుల్ రీజన్ దట్ దిస్ ప్రాసిక్యూషన్ కుడ్ నాట్ ఫైండ్ మెటీరియల్ ఎవిడెన్స్. చూడండి, రాష్ట్ర ప్రజలు గమనించండి, 15,000 పేజీలతోటి మెటీరియల్ వేసి అసలు మెటీరియల్ ఎవిడెన్సే లేదంట ఈయన దగ్గర. మెటీరియల్ ఎవిడెన్స్ టు మేక్ అవుట్ ది అఫెన్స్ అండర్ ఐపీసీ సెక్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ 1988. ఆయన దగ్గర, నా దగ్గర మెటీరియలే లేదంట. నీ దగ్గర మెటీరియల్ లేకపోతే నేను ఇస్తాను రా, ప్రాసిక్యూషన్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ మై ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైండింగ్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ కాంక్రీట్ ఎవిడెన్స్ అండ్ thorough investigation. We find that now proved that to be incorrect because these preliminary findings are based on presumptions and assumptions. ఈ 15,000 పేజీల డాక్యుమెంట్స్ అంట ఆయన ప్రిజంప్షన్స్, అజంప్షన్స్ తోటి ఛార్జ్ షీట్ వేసాడంట ఏసీబీ కోర్టులో. నన్ను క్షమించండి, నేను ప్రిజంప్షన్ తోటి, అజంప్షన్ తోటి ఛార్జ్ షీట్ వేశాను 2024లో. నన్ను క్షమించి నా ఫర్దర్ ఎవిడెన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోండి. నేనే తప్పు చేయలేదు, నేనే లంచం తీసుకోలేదు, నేను దేవుని మీద ప్రమాణం చేసి ఇన్వెస్టిగేషన్ చేశానని రాసుకున్నాడు. ఎవడు అడిగాడు నేను దేవుని మీద ప్రమాణం చేసి అది నీ రైటు. ఆఫ్టర్ హ్యావింగ్ గోన్ త్రూ ది ఎంటైర్ కేస్, ది డీజీపీ సిఐడి ఏపీ మంగళగిరి అకార్డెడ్ పర్మిషన్ to file a final report before the honorable court. I may be pleased to refer case proceedings by treated as the case of mistake of fact. 18/2/2026 ఇదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? విజయభాస్కర్ అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కేసును క్లోజ్ చేశారు. రాష్ట్ర ప్రజలకి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించినట్టు ఒక వీడియో చూపిస్తాను. ఎందుకంటే వారు ఈ వీడియోలు చూస్తే వాళ్ళకి అర్థమవుద్దో లేదో నాకు తెలియదు, కానీ సో మనం దీనికైతే సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. ఎవరైనా గీతలో చాలా కఠినంగా వ్యవహరించాలి, ఎవరైనా సరే ఉపేక్షించొద్దు అన్నారు. ప్రమాదాల్లో
ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మదనపల్లి తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. రౌడీ షీటర్స్ ని కట్టడి చేయడానికి డ్రోన్లతో నిఘా పెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలపై సచిన ప్రాణాల కంటే మనకు ఏది ముఖ్యం కాదు. నిబంధనల అమలులో చాలా కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలకు పదాల నడిపించాలి. రౌడీ షీటర్ల పట్ల, చట్టం పట్ల, చిన్నపిల్లల పట్ల, తప్పులు చేసే వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. బట్ చెప్పేదానికే సూక్తులు కానీ పాటించడానికి సూక్తులు కాదు. చెప్పడానికే నీతులు కానీ పాటించడానికి నీతులు కాదు. మేము చేస్తేనేమో సంసారం చేసినట్టు, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం చేసినట్టు. చెప్పడానికే నీతులు తప్ప పాటించడానికి నీతులు కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి. నేను అడుగుతున్న ఏసీబీ డిపార్ట్మెంట్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ దేశంలో ఈ విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేసిన ఒక్క కేసుని కనుక మీరు చూపించగలిగితే, ఒక్క కేసుని చూపించగలిగితే ఇంకొకసారి ఈ డిపార్ట్మెంట్ కేసుల గురించి నేను మాట్లాడాను. మనం ఏం సందేశం ఇస్తున్నాం సార్? పోనీ ఒక పాలసీ డెసిషన్ తీసుకోమంటున్నా. ఏసీబీ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ కేసులన్నీ క్లోజ్ చేసేసేయండి, ఒక లెటర్ ఇచ్చేసేయండి. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా పనిచేస్తారో, ఎవరైతే జనసేన పార్టీకి సపోర్ట్గా పనిచేస్తారో, ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా మాట్లాడతారో వాళ్ళ ఏసీబీ కేసులన్నీ తీసేస్తామో అని చెప్పి ఒక జీవో ఇచ్చేసేయండి. జీవో క్లోజ్ చేసేసేయండి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేసేసేయండి తప్పుడు కేసులని. మరి మీ కేసులు తప్ప మిగతా కేసులన్నీ కూడా సత్యలంగా, నీతిగా, నిజాయితీగా విచారణ జరగాల. మీ కేసులు, మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల కేసులు, మీ తనయుడి నారా లోకేష్ గారి కేసులు, మీ కేసులు అయితేనే విచారణ ఉండదా? మీ కేసులేమో ఇమ్మీడియట్గా క్లోజ్ చేసుకోవాలా? మనం ఏం సందేశం ఇస్తున్నాము? ఏం అడ్మినిస్ట్రేషన్? మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూర్చొని ఐఏఎస్లకి, ఐపీఎస్లకి న్యాయాన్ని పరిరక్షించండి, చట్టాన్ని 4 పాదాలు నడిపించండి, ఇదిగో ఈ దేశంలో న్యాయం అని అంటే నేనే దానికి ఆద్యుణ్ణి అని చెప్పుకునే నైతిక హక్కు మీకు ఎక్కడుంది సార్? మీకు ఎక్కడుంది? వేర్ ఇస్ ద మొరాలిటీ? వేర్ ఇస్ ద మొరాలిటీ? దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కి రివ్యూయింగ్ అథారిటీగా మీరే ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్కి ప్రమోషన్ కావాలి అంటే మీరే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రాయాలి. ఐఏఎస్ ఆఫీసర్కి వారి పనితీరుకి కేంద్రానికి రికమెండ్ చేయాలి అంటే మీరే యాక్సెప్టింగ్ అథారిటీగా ఉన్నారు. వారి ప్రమోషన్స్ రివ్యూయింగ్ అథారిటీగా మీరే ఉన్నారు. వారి శాలరీ ఇంక్రిమెంట్కి అథారిటీగా మీరే ఉన్నారు. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రంలో ఈ ప్రొసీజర్ అమల్లో ఉంది. అది ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్ కింద పనిచేసేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లకి రివ్యూయింగ్ అథారిటీగా మీరే ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ కూడా రివ్యూయింగ్ అథారిటీగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం దుర్మార్గం, దానికి హెడ్గా మీరే ఉన్నారు. మరి మీ కింద పనిచేస్తున్నటువంటి సిఐడి డిపార్ట్మెంట్ కింద ఏ విధంగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని రాష్ట్ర ప్రజలు భావించాలి? అంటే మీ కేసుకి మీరే జడ్జి, మీ కేసుకి మీరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీ కేసుకి మీరే ముద్దాయి, మీ కేసులో మీరే పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీ కేసుకి మీరే డిఫెన్స్ ఆర్గ్యుమెంట్. అదేదో సినిమాలో చెప్పినట్టుగా బ్రహ్మానందం ఆయనే నిర్మాత, ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో, ఆయనే హీరోయిన్, ఆయనే విలను, ఆయనే ఎడిటింగు, మొత్తం ఆయనే. మీరే సేమ్ మీలాగే ఇది కూడా, ఆయనలాగే ఈ కేసు కూడా మీరే. మొత్తం మీరే, పాత్రదారులు మీరే, హీరోయిన్ మీరే, హీరో మీరే, విలన్ మీరే, డైరెక్టర్ మీరే, నిర్మాత మీరే, మీ కేసులకి మీరే జడ్జి. ఇంక ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలు దేనికోసం? ఊరికి ఫార్మాలిటీ కోసం అని సామాన్యులకి ఒక నమ్మకం కలిగినప్పుడు, సామాన్యులకు ఒక డౌట్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మొరాలిటీ ఉంటుంది మీకు?
నాకు చెప్పకపోయినా పర్లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మీకు 164 సీట్లు వచ్చినాయి. మీరు ముఖ్యమంత్రి, మీ తనయులు కాబోయే ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి పని చేసినా చేయపని ఆయనే ఉప ముఖ్యమంత్రి. ఇంకా 24 నెలల వరకు మిమ్మల్ని ఎవరు కదిలించేవాళ్ళే లేరు. ఆల్రెడీ 24 నెలలు అయిపోయినాయి, 2.5 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి పడుతున్నాం. అదిగో ఇదిగో అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది. మహా అయితే ఇంకో 2 సంవత్సరాలు మీరు మీ యొక్క విజృంభణ కొనసాగించవచ్చు. కానీ తర్వాత ఏమవుతుంది సార్? ఇప్పుడు తాత్కాలికంగా మీ దగ్గర అధికారం ఉంది, చేసుకున్నారు. కానీ ఒక్కసారి అధికారం మారిన తర్వాత ఏమవుతుంది? అధికారం అయితే మీ దగ్గర ఎల్లకాలం ఉండిపోదు కదా. మనం చేసిన తప్పులు ఈ కలియుగంలో మనం వెంట పడతాయి కదా. సో మనం చేసిన తప్పులు, దోచుకున్న డబ్బుని అధికారం ఉంది కదా అని చెప్పేసి మాయపుచ్చుకొని ప్రజలకు నీతి సూక్తులు చెబితే, ప్రజలకు శుద్ధపుస కబుర్లు చెబితే, ప్రజలకు నీతి న్యాయం అని చెబితే మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించటం లేదా అని అడుగుతున్నాను. మీరే నిజాయితీ కలిగిన వాళ్ళైతే, నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరే నిజంగా నిజాయితీగా లా అండ్ ఆర్డర్ని పాటించే వాళ్ళైతే, నేను ముద్దాయిగా ఉన్న ఈ కేసెస్లో నా కింద పనిచేసే సిఐడి డిపార్ట్మెంటు ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. దీన్ని స్వతంత్ర వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకు స్వతంత్రంగా ఉండేటువంటి హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి మళ్ళీ మానిటరింగ్ వ్యవస్థ అంటే మళ్ళీ అనుమానాలు రావచ్చేమో. సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో నా కేసులు విచారణ జరిపించండి, నేను తప్పు చేయలేదు, నేను బయటపడతాను, సిబిఐ చేత సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించండి అని నిజాయితీగా మీరు స్వతంత్ర నియంత్రణ కలిగినటువంటి విచారణ సంస్థను ఏర్పాటు చేసుకొని చేయాల్సిన మీకు ఆ కలేజా ఎక్కడుంది? సిఐడి డిపార్ట్మెంటు ఈవెన్ సిఐడి డిపార్ట్మెంట్లో ట్రయల్ ఫేస్ చేయకుండా ఈ రాష్ట్రంలో దొడ్డిదారిన వెళ్ళిపోయి కేసును క్లోజ్ చేయించుకుంటారా? ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ 29/2021. ఇది అజయ్ రెడ్డి, చైర్మన్, ఏపీఎస్ఎస్డిసి, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా కేసు క్లోజ్ చేయించుకున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో గౌరవ ముఖ్యమంత్రి గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారండి ఏసీబీ కోర్టు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఎఫ్ఐఆర్ నెంబర్ 29/2021. ఇది కూడా నమోదైంది. ఎన్ని సెక్షన్ ప్రకారం చెప్తా. సెక్షన్ 166 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్, 167 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్, 418, 420, 465, 468, 471, 409, 201, 109 read with section 120B of Indian Penal Code and section 13 subclass 2 read with section 13 subclass 1 subclass C and subclass D of Prevention of Corruption Act. ఇంతమంది మీద ఈ కేసు పెట్టి దీంట్లో కూడా 15,000 పేజీలతోటి ఛార్జ్షీట్ వేశారు ఏసీబీ కోర్టులో. దీంట్లో కూడా 15,000 పేజీలతోటి ఛార్జ్షీట్ వేశారు ఏసీబీ కోర్టులో. ఛార్జ్షీట్ వేసి ఈ కేసు రిమాండ్ అప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు రాసింది ఏంటో చెప్తాను నేను. ఫారెన్సిక్ ఆడిట్ వాజ్ ఆల్సో కండక్టెడ్ బై ది ఏపీఎస్ఎస్డిసి ఓవర్ ది సెడ్ సిమెన్ ఏపీఎస్ఎస్డిసి ప్రాజెక్ట్ అండ్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ అరౌండ్ 241 crores was misappropriated by causing wrongful loss to the government of AP through bogus invoices by technology parties along with the others. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినప్పుడు ఏపీఎస్ఎస్డిటి అప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తీసుకుంటే దాంట్లో 241 కోట్ల రూపాయలు మిస్అప్రాప్రియేట్ అయ్యింది అని చెప్పి ఆడిట్ రిపోర్ట్ ఉన్నది అని చెప్పినటువంటి ఇదే సిఐడి డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కేసులో ఆధారాలు లేవు అని క్లోజ్ చేస్తుంటే రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ సిఐడి డిపార్ట్మెంట్? ఒకసారి కడుపుకి అన్నం తినేటప్పుడు, సాయంత్రం పడుకున్న తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో, సిఐడి డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, మీరు వేసుకుంటుంది యూనిఫాములు కాదు, మీరు వేసుకుంటుంది కుళ్ళు కంపు కొడుతున్నటువంటి ఒక
దాన్ని ఆ యూనిఫామ్ నేను అవమానించకూడదు, ఎందుకంటే నాకు కూడా దాని వాల్యూ తెలుసు కాబట్టి కొద్దిగా గొప్ప. ఒక కుళ్ళు కంపుతో కొట్టినటువంటి ఒక మురికి బట్టలు వేసుకుంటున్న మీరు సాయంత్రం అన్నం తినగానే పడుకునేటప్పుడు మీ మనస్సాక్షితో ఆలోచించండి, మీరు చేస్తుంది కరెక్టా కాదా అని. మీ ఏటీఎంలో డబ్బులు పడతాయి కదా, జీతం తీసుకునేటప్పుడు ఆలోచించండి, ఇది మీ జీతం మీ కష్టంతో వస్తున్నది కాదు, పేద ప్రజలు కట్టినటువంటి స్వేదంలో నుంచి వస్తున్నటువంటి డబ్బులు. మీకు ఓతు తీసుకుంటారు కదా మీరు ప్రమాణం చేసి, ఇదిగో ఈ ప్రమాణం చేసి నేను పోలీస్ వ్యవస్థ ఈ ఓత్తులో 1% అయినా మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుందో లేదని ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి ఒకసారి. ఈరోజు చచ్చిపోతే రేపు రెండో రోజు అవుతుంది ఎవరికైనా. కానీ మీరు ఈ లంచాలు తీసుకొని ఈ విధంగా సంపాదించిన డబ్బులతో ఎంతకాలం బతుకుతారు? రేపొద్దున ప్రభుత్వం తారుమారైపోతే మీ బతుకులు తారుమారైపోతాయి. ఒక ఎస్పీ స్థాయిలో పనిచేసినటువంటి మీరు రేపు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మీ పిల్లల మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. ఇదిగో మీరు ఈ విధంగా కేసులు క్లోజ్ చేసి డబ్బులు తీసుకొని లంచాలు సంపాదించి ఆస్తులు కొన్న ఆస్తులన్నింటినీ ప్రతి రూపాయితో సహా నేను రాసి పెట్టుకొని చెప్తా. ఈ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు కేసెస్ క్లోజర్ రిపోర్ట్లో ఇన్వాల్వ్ అయిన కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత అధికారి, వాడు ఎవడైనా సరే, ఏ వ్యవస్థలో ఉన్నా సరే, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థలో ఉన్నవాడైనా, ప్రతి ఆస్తిని కాన్ఫిస్కేట్ టు స్టేట్ చేసి ప్రతి రూపాయికి రూపాయి వాడి దగ్గర నుంచి కట్టించి తీరుతాం. టేక్ ఇట్ యాజ్ మై ఛాలెంజ్. ఎస్, న్యాయ వ్యవస్థ మీద నాకు ఆ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు మీద కేసైన ప్రతి కేసు సుప్రీంకోర్టుకు తీసుకొని వెళతాం. అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం దగ్గర కూడా తీసుకుని వెళతాం. రాజ్యాంగ ధర్మాసనంలో కూడా మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం మాకుంది. ఇదిగో ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం, ప్రజా కోర్టులో పెడతాం. ఒక సామాన్యుడికి లేని వెసులుబాటు ముఖ్యమంత్రికి ఎందుకు ఉండాలి? ఒక సాధారణమైన ఉద్యోగికి లేని వెసులుబాటు మంత్రికి ఎందుకు ఉండాలి? 15,000 పేజీలతోటి ఆధారాలతోటి ఛార్జ్షీట్ వేయటమంట. ముఖ్యమంత్రి అయిన తర్వాత తూచి సారీ అని చెప్పి మొత్తం కొట్టేసేసండి, ఛార్జ్షీట్ వేయమంటే కోర్టులు కూడా మూసేయటం అంట. ఏం వ్యవస్థలో ఏ నమ్మకం ఇస్తారండి జనాలకి? ఏమి భరోసా ఇస్తున్నాం మనం సామాన్యులకి? ఈ దేశంలో న్యాయస్థానాలు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి అన్న ఇంప్రెషన్ తోటి బ్రతుకుతున్న ఈ కోటాను కోట్ల మంది ప్రజలకి ఏమి ఇంప్రెషన్ ఇస్తున్నాం మనం? ఈ కేసులో యాభై 58 డాక్యుమెంట్లు వేశారు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ ఇవ్వమని. 76 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాశారు ఏసీబీ న్యాయస్థానం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఇవ్వకూడదు అని 5,000 పేజీలతోటి కౌంటర్ వేశారు ఏసీఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు దొంగ, దోషి, మొత్తం 37 మంది కూడా ప్రభుత్వ ధనాన్ని 371 కోట్ల రూపాయలు దోచుకున్నారు అని. మరి ఆధారాలన్నీ ఏమైపోయినాయండి ఇప్పుడు? వాట్ హ్యాపెండ్? లెక్కర్ కుంభకోణం, ఇది మరీ దారుణం. ఈ లెక్కర్ కుంభకోణం ఎఫ్ఐఆర్ నెంబర్ 18/2023. ఈ లెక్కర్ కుంభకోణం డి వాసుదేవరెడ్డి గారని కమిషనర్ ఆఫ్ డిస్టరీస్ అండ్ బెవరేజెస్, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. ఈ కేసు ఆయన విత్డ్రా చేసుకోకపోతే, ఈ కేసులో ఆయన నో అబ్జెక్షన్ ఇవ్వకపోతే ఆయన జైల్లో పెడతా ఉన్నారు. పాప ఆయన నో అబ్జెక్షన్ ఇచ్చినా కూడా లోపల పెట్టారంటే, ఇంకా లోపల ఉన్నాడు ఇప్పుడు ఈయన. ఈయన ఇచ్చినటువంటి రిపోర్టు మీద అండర్ సెక్షన్ 166, 167, 409, 120B, డెడ్ విత్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ, 30 సబ్ క్లాస్ 1 ఈ విధంగా పీసీ యాక్ట్ కింద కట్టుకుంటూ వెళ్ళారు. ఈ కేసులో మరీ దారుణం. 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఎలిగేషన్స్. దీంట్లో మీరు నమ్మరు, సిఐడి డిపార్ట్మెంట్ వేసినటువంటి ఛార్జ్షీటు డాక్యుమెంట్ చూస్తే ఈ రూము పట్టదండి. ఈ రూమ్ పట్టదు. 150,000 పేజీలతోటి ఛార్జ్షీట్ వేశారు వాళ్ళు మార్చి నెలలోనే, 2024 మార్చి నెలలో. కట్ చేస్తే ఈ డాక్యుమెంట్లు మొత్తం మాయమైపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు సచ్చీలుడు, ఆయన ఏ తప్పు చేయలేదు, కేస్ క్లోజ్ అయిపోయింది. పాపం కంప్లైంట్గా ఉన్న వాసుదేవరెడ్డి గారు
ఆయనేమో మరి సహజంగానే ప్రభుత్వానికి ఒత్తిళ్ళకు తలొగ్గుతారు. ఆయనేం ప్రతిఘటించలా. బాబు నమస్కారం, క్లోజ్ చేసుకోండి, మీ కేసులు మీరు క్లోజ్ చేసుకోండి అని ఆయన కూడా ఏం మాట్లాడలే. థర్డ్ పార్టీగా మేము వెళ్ళి ఏసీబీ కోర్టుని డాక్యుమెంట్ అడిగాం. అమ్మ బాబు, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధి, ఆయన వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి, ఇట్లా కేసులు క్లోజ్ చేయకూడదు, మాకు డాక్యుమెంట్లు ఏంటంటే తూచి మీరు ఎవరు పని, వాసుదేవరెడ్డికి అబ్జెక్షన్ లేదు, నువ్వెవరు రావడానికి గెట్ అవుట్ అని ఏసీబీ కోర్టు. అని ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఒక ముఖ్యమంత్రికి ఆరోపణలు ఉన్నప్పుడు ప్రజాధనం యాడ్ నుంచి వస్తుంది? గాలిలో నుంచి వస్తుందా? ఆకాశంలో నుంచి వస్తుందా? ప్రజాధనం మాధనం, ప్రజలు కట్టిన పన్నులు. నేను ఉప్పు కొన్నా, సబ్బు కొన్నా, నిప్పు కొన్నా, నీళ్లు కొన్నా, వాటర్ బాటిల్ కొన్నా, హోటల్లో ఉన్న పెట్రోల్ కొన్నా మా దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ తోటే కదా ప్రభుత్వాలు నడిచేది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 25,000 కోట్లు తిన్నా, ఆయన కొడుకు 1,00,000 కోట్లు తిన్నా, ఆమె హోమ్ మినిస్టర్ 10,000 కోట్లు తిన్నా, అదే ఎక్కడి నుంచి వస్తుంది? ఖజానాలో పడే డబ్బే, సొంతగా ఏం రాదు అది. ఈ విధంగా వేల కోట్ల రూపాయల ఆధారాలున్న, దోచుకున్నాడనే ఆధారాలు ఉన్నటువంటి కేసుల్ని ఈ విధంగా సిఐడి డిపార్ట్మెంట్ని తమ చేతుల్లో పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఈరోజు ఈ దేశంలోనే అత్యంత ధనిక సీఎం అయినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి కథ ఇది టూకీగా ఈరోజు కథ. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంది అంటే, నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించు, కానీ నీ దగ్గర అధికారం ఉండాలి. నువ్వు ఎన్ని లక్షల కోట్లైనా దోచుకో, కానీ దోచుకున్న డబ్బు ఇది నిజాయితీగా వచ్చింది అని చెప్పుకోవడానికి నీ దగ్గర మీడియా ఉండాలి. ఆ మీడియా కూడా ఏపీఎన్ లాగే ఉండాలి, ఆ మీడియా కూడా TV5 లాగే ఉండాలి, ఆ మీడియా కూడా మహా టీవీ లాగా ఉండాలి, ఆ పత్రిక కూడా ఈటీవీ లాగా ఉండాలి. అప్పుడు నీ యొక్క వ్యవస్థని నువ్వు ఎంత దోచుకున్నావా అంటే, మనం ఎంత దోచుకున్నా అది ప్రపంచానికి చెప్పేటువంటి మార్గం లేదు. శంఖంలో పోసేసాం కాబట్టి తీర్థం అయిపోయింది. శంఖంలో ఏం పోసాం? మురుగునీళ్ళు పోసామా? అవసరమేలే, తీర్థం అయిపోద్ది ఆటోమేటిక్గా. ఒక దేశ చరిత్రలో మా మీద పెట్టుకున్న కేసులు క్లోజ్ చేసేసాయి, లేకపోతే మీ అంతు చూస్తాము, ఏంటి తమాషాలుగా ఉందా, ఇప్పటికి 2 ఏళ్ళు అయింది ఇంతవరకు కేసులు క్లోజ్ చేయవా అని ఒక మంత్రి ఇంకొక మంత్రికి ధమ్కీ ఇచ్చేటువంటి వ్యవస్థలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందండి? ఈ రాష్ట్రాల్లో వ్యవస్థలకి, ఈ రాష్ట్రంలో కోర్టులకి, ఈ రాష్ట్రంలో న్యాయమూర్తులకి, ఈ రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్లకి, ఈ రాష్ట్రంలో నిజాయితీగా ఉండాలి అని చూసేటువంటి మీడియాకి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందండి? తెలుగుదేశం మీడియా కనీసంగా ఈ కేసెస్ గురించి స్పందించటంలో, జగన్మోహన్ రెడ్డి మీద కేసెస్ విచారణ మొదలు పెట్టకపోతే మాత్రం మరి ఆయనకేం తెలియట్లేదేమో నాకు అర్థం కావటం లేదు. ఆయన ఎందుకు క్లోజ్ చేసుకోవటం లేదు సిఐడి డిపార్ట్మెంట్ని అనుకొని ఇంత ఆయన మీద ఉన్న కేసులు నాకు అర్థం కావటం లేదు. ఆయన మీద ఉన్న 30 కేసులు ఏమో ఉన్నాయి, ఏది ఎక్స్క్లూడింగ్ సిబిఐ కేసులు చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి. ఆ చాలా కేసులు ఇంకా ఎందుకు అట్ట పెట్టుకున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఆయన కూడా చక్కగా ఇలా వాడుకోవాల్సింది కదా, వ్యవస్థలను ఇలా వాడచ్చు అని. అబ్బబ్బబ్బబ్బబ్బా, చంద్రబాబు నాయుడు వాడకం మామూలు వాడకమా? నిజంగా కొన్ని తరాలకి ఆదర్శం సార్ మీరంతే, ఇంకా మాటలు లేవు. కొన్ని తరాలకు ఆదర్శం మీరు, వ్యవస్థలను వాడటంలో కొన్ని తరాలకు ఆదర్శం మీరు. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూసినట్టున్నాను నేను, ఇంటర్వ్యూలు కాదు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కంపెనీలు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా ప్రయారిటీలో లేదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తర్వాత తెలంగాణ ఉంది అని అన్నాడంట. సరే ఓకే, మీరు పెట్టకపోయారు, కానీ కొంచెం నాతో పాటు కాఫీకి రావచ్చు కదా, సరదాగా కాసేపు పావుగంట మాట్లాడుకొని వెళ్దాం అని అన్నాడంట. వాళ్ళంట లేదండి మాకు టైం లేదు అన్నారంట. ఎక్కడ ఇదంతా జరిగింది? దావూస్లో. కాదు ముఖ్యమంత్రి గారు నేనే పిలుస్తుంటే మరి మీరు రారా అన్నాడంట. వాళ్ళంటే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని, ముఖ్యమంత్రి అంత తోటి పిలిస్తే బాగదు కదా, వెళ్దాంలే పదండి కాఫీకో లంచ్కో అన్నారంట. ఈయనంటే అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత, అంటే ఎట్లా ఒక మనిషిని మనం టాక్టికల్గా హ్యాండిల్ చేయాలని చెప్పడానికి ఒక వారం 10 రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల ఐపీఎస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి స్టోరీ ఇది. అనుకోకుండా అది నా కంట్లోనే పడింది. వాళ్ళందరూ వచ్చారంట, కూర్చున్నారంట వరుసనే. పాపం ఈయనంట వెళ్ళి అందరికి వెళ్ళి లెగ్స్ ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి అందరికి ఆకులేసాడంట.
ఆకులు వేసిన తర్వాత అందరికీ స్వీట్లు పెట్టాడంట, గారెలు వేసాడంట, ఆంధ్ర వంటకాలు రుచి చూపిస్తూ నెయ్యి వేసాడంట, పప్పేసాడంట, నెయ్యేసి పప్పేసి బొవ్వేసి అంతా కలిపి నోట్లో పెట్టాడంట. ఒక ముఖ్యమంత్రి మనల్ని ఇంత ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఆహా, ఒక ముఖ్యమంత్రి ఇంత ఇంత మనం మిగతా రాష్ట్రాలకు వెళ్తే వెయిట్ చేయండి, కాసేపు పావు గంట ఆగి రండి, 20 గంటలో ఒక గంట ఆగి రండి అని అంటారు. ఈ ముఖ్యమంత్రి చూసారా మనకు భోజనం వడ్డిస్తున్నాడు, ఆహా ఓహో అని వాళ్ళు మంత్రముగ్ధులైపోయి అసలు మీ రాష్ట్రానికి వచ్చేస్తాం, పెట్టుబడులు పెట్టేస్తాం, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మ్యానిపులేట్ ద థింగ్స్ అని ఒక అద్భుతమైన స్టోరీ చెప్పారు. నాకు కరెక్ట్గా ఇదే విషయంలో నాకు అర్థమైంది. 2016 సంవత్సరంలో అప్పుడు నేను జడ్జిగా ఉన్నా. మాకు A1 కన్వెన్షన్ హాల్లో కమర్షియల్ కోర్ట్స్ ఓపెనింగ్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 60 మందిని నామినేట్ చేశారు. అందులో నేను కూడా ఒకటి. దానికి ఎన్వి రమణ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. A1 కన్వెన్షన్ హాల్లో విజయవాడలో పెడితే అక్కడికి వచ్చినటువంటి జడ్జిలకి, పెద్ద పెద్ద జడ్జిలందరికీ ఇంక్లూడింగ్ మాకుతో సహా 60 మందికి భోజనం వడ్డించింది చంద్రబాబు నాయుడు గారు. మాకు ఆహ్వానం పలికింది చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పుడైనా తినేసి అయిపోయిన తర్వాత భోజనం పెట్టుకోవడానికి వెళ్తే అక్కడి నుంచి వడ్డిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ విధంగా ఎందుకు ఆయన ఈ విధంగా చేశారు అంటే తన పనిని తను చేసుకోవటానికి ఏ విధంగా తన యాటిట్యూడ్ని ప్రదర్శిస్తారో అని చెప్పటానికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి కథ నాకు నిన్న కనెక్ట్ అయింది. ఓహో, సో తన పనిని తను నిర్వర్తించుకోవడానికి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇంత మర్యాద ఇస్తారనమాట. పాపం ఈ మర్యాదలు, ఈ కథలు, ఈ కమానుషులు మిగతా ముఖ్యమంత్రులకి తెలియదు. వాళ్ళెవరికి తెలియదు. ఇంత గొప్ప ఇది తెలియక ఆ సినిమాలో, మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం షూ కొనుక్కున్న తర్వాత నాగార్జునతో అంటాడు, ఈ విషయం నాకు తెలియక ఎన్నిసార్లు డబ్బులు పే చేశాను సార్ అని. డబ్బులు లేవు కదా సార్, ఎలాగంటే రన్నింగ్ ట్రైల్ చేస్తారని పారిపోటు నుంచి అంటే అంటాడు నాగార్జున. సార్ ఈ విషయం తెలియక ఎన్ని షూలు కొన్నాను సార్ ఇప్పుడు దాకా, అల్లుకుపోతాను చూడండి అంటారు. అలా ఉంది రాష్ట్ర ప్రజల పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రజలని మ్యానిపులేషన్ చేసి ప్రజలతో మీరు వ్యవస్థలతో ఆడుకుంటే ఒక రోజుకి అవన్నీ కూడా ఖచ్చితంగా మీ మెడకు చుట్టుకుంటాయి సార్. దయచేసి నేను వారిని కోరేది ఏంటంటే ఈ మ్యానిపులేటెడ్ రాజకీయాలు మానేసి వ్యవస్థలను వాళ్ళ పని వాళ్ళని చేసుకోలేదు. ఎందుకంటే ఒక రోజుకి అధికారం మారిందనుకోండి, దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. సో ఈ స్టోరీని మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక మనిషి యొక్క ఆలోచన ఇంత క్రూరంగా ఉంటుంది. ఇది నిజ స్వరూపం. 164 సీట్లు ఇచ్చి వీళ్ళకి ముఖ్యమంత్రులను చేసి చివరికి పేదలు మాత్రం నిరుపేదలు అయిపోతున్నారు, వీళ్ళు మాత్రం కోట్లు సంపాదించుకున్నారు. ఇలాంటి వ్యక్తులకి మీరు ఓట్లు మళ్ళీ వేస్తే, ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ ముఖ్యమంత్రులను చేస్తే రాష్ట్రం ప్రగతి ఎక్కడ ఉండదు, పేపర్ల మీదే ఉంటుంది, టీవీల్లోనే ఉంటుంది. ఏబిఎన్లో ఉంటుంది, TV5లో ఉంటుంది, మహా టీవీలో ఉంటుంది, ఈటీవీలో ఉంటుంది. అంతే. రాష్ట్ర ప్రగతి ఇంకెక్కడ ఉండదు, పేపర్ల మీద ఉంటుంది. 2014 నుంచి ఈ రోజు వరకు అమరావతికి పేరు పెట్టించుకోలేకపోయినాడు మహానుభావుడు. ఇదిగో వినాయకుడి పెళ్ళి ఎప్పుడంటే రేపు అని గోళ్ల మీద రాసుకున్నట్టు రేపు అమరావతి నిర్ణయం రేపు పేరు పెట్టడానికి 2.5 సంవత్సరాలు తీసుకున్నావు. నువ్వు అమరావతిని కడతావా, సింగపూర్ని కడతావా? సిగ్గుందా ఏమన్నా నీకు? అసలు అమరావతి రైతులని మోసం చేస్తారా ఈ విధంగా? 2 సంవత్సరాల పైన 3 సంవత్సరాలు వస్తుంది రమారమి, ఇంకా అమరావతిని క్యాపిటల్ పేరు అమరావతి అని నిర్ణయం చేసుకోలేకపోయినారు మీరు. కేంద్ర ప్రభుత్వం మీది మళ్ళీ డబల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్రంలో మళ్ళీ కేంద్ర మంత్రులు, మీరు కేంద్ర మంత్రులుగా ఉండి ఏం గడ్డి పీకటానిక, గుట్టుగుర్రానికి పళ్ళు తోమటానిక మీరుంది? దేనికోసం? అమరావతికి నిధులు పక్కన పెట్టండి, అమరావతికి ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్స్ పక్కన పెట్టుకోండి, వెనుకబడిన జిల్లాలకి నిధులు పక్కన పెట్టండి. అమరావతికి మీరు గొప్ప కట్టడాలు కట్టించడానికి డబ్బులు తీసుకురమాట. అమరావతి పేరు జాత కాదు, మీరు అమరావతిని కడతారా? సిగ్గుండాలి మాట్లాడేదానికి. అసెంబ్లీలో కూర్చొని అని సప్పట్లు కొట్టేదానికి సిగ్గుండాలయ్యా. మళ్ళీ సాయంత్రానికి మీడియా అంతా పడిపోతారు సాయంత్రానికి.
ఆ? అమరావతిని అద్భుతంగా డెవలప్ చేస్తున్న చంద్రబాబు నాయుడు, అమరావతిని అద్భుతంగా సపోర్ట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ. ఏంటి సపోర్ట్ చేసిన అమరావతి పేరు పెట్టించుకోండి, మీ సంబడాలు కాల తర్వాత సంగతి మీరు పెద్ద మగవాళ్ళని ఒప్పుకుంటాం. మేము ముందు అమరావతి పేరు పెట్టించండి మీ యూట్యూబ్ ఛానల్స్కి అందరూ కలిసి. ఉట్టెక్కలేనమ్మంటే స్వర్గానికి ఎక్కిందంటే మీలాంటి వాళ్ళే ఈ కథలు. ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అమిత్ షా గారిని కాళ్ళు పట్టుకుంటున్నాం. దేనికి? పవన్ అందియే అని పవన్ ఎందుకు చాక్లెట్లు బిస్కెట్లు పెట్టడానికి పవన్ కళ్యాణ్ దేనికి? పవన్ కళ్యాణ్ వీళ్ళు పేరు పెట్టించవయా అమరావతి అని. మీది ఉస్తాద్ భగత్ సింగ్లోను ఓజీలు పీజీలు తర్వాత సంగతి. రియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగమో చూడండి, ప్రజలకు ఏమైనా ఉపయోగమో చూడండి, అమరావతికి ఏమైనా ఉపయోగమో చూడండి. ఒక గంట నిన్న హైకోర్టులో వర్షం పడితేనండి మా కారు సగం మునిగిపోయిందండి, ఒక గంటకి వర్షానికి. ఈజ్ దిస్ ద క్యాపిటల్? ఈజ్ దిస్ ద పీపుల్స్ క్యాపిటల్ రియల్లీ? 2014 నుంచి పట్టుమని 10 కట్టడాలు కట్టడే లేదు అమరావతిలో. వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు? ఇవన్నీ ఆన్సర్ చేయాలి. రేపు 2029లో ఈ దుర్మార్గులకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇప్పటికే సగం అమ్మేశారు. ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇంకా ఈ రాష్ట్రంలో ఇంకా 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 మరి బతకటానికి బతుకుండదు. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలు నేను కోరేది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులకి మనం అధికారం ఇచ్చి, ఇలాంటి వ్యక్తుల వల్ల మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని ముగ్యం అంధకారం చేసుకుంటే, ఒక ఉప ముఖ్యమంత్రి ఏమో నిరంతరం షూటింగ్లో ఉంటాడు, ఇక హోమ్ మినిస్టర్ ఏమో నిరంతరం ప్రెస్ మీట్లో ఊరికే హెరిటేజ్ని రక్షించడానికి ఉంటుంది. ఇంకో మంత్రులు ఎక్కడ ఉంటున్నారు ఎవరికి తెలియదు. ఒక మంత్రి ఏమో డ్యాన్స్ వేసుకోవటానికి ఉంటాడు, ఒక మంత్రి ఏమో బూతులు తిట్టడానికి ఉంటాడు, ఇంకో మంత్రి ఏమో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు చూడటానికి, పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్లు చూడటానికి ఉంటాడు, ఇంకో మంత్రి ఏమో ఇంకొద్దు హోటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఆయనే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పెద్ద ఆర్టికల్ వేశారు కదా ఆయనదే. ఆయన విలాసాలు, ఆయన వికృత చేష్టలు ఆయనే. ఇంకో మంత్రి ఏమో సాయంత్రానికి ఎంత డబ్బులు వచ్చినా లెక్కేసుకున్నట్టు ఉంటాడు. ఎక్కడుందండి పరిపాలన రాష్ట్రం? ఇలాంటి వ్యక్తులకండి మనం అధికారం ఇచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వం సమాధానం చెప్తుందని నేనైతే భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. సార్ సార్ ఇప్పుడు నాకు తెలిసి అధికారిక లెక్కల ప్రకారం రమారమి 2019కి 2,97,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఏది అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం. ఇప్పుడు ఇంకొక 1,00,000 మంది రిటైర్డ్ అయి ఉంటారు. రమారమి 4 లక్షల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు రమారమి 1,00,000 పైన బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. 4 లక్షల పైగా ఖాళీలు ఉన్నటువంటి ఇవి తీసేస్తే మళ్ళీ ఇంకొక 10 లక్షల పోస్టులు కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్నాయి. ఈ కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే, కానీ వీటిని ప్రభుత్వ ఉద్యోగస్తులతో నింపకుండా కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్లో నింపుతున్నారు. అంటే రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే. అది కాక రెగ్యులర్ ఉద్యోగాలు ఒక 4 లక్షల పైన పెండింగ్ ఉన్నాయి. ఇన్ని లక్షల ఉద్యోగాలు పెండింగ్ ఉండగా ముష్టి పడేసినట్టు ఒక 10,000 ఉద్యోగాలు, అది కూడా టిల్ అక్టోబర్ వరకు, విడతల వారీగా అక్టోబర్ వరకు. ఆ అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తే అవి మళ్ళీ అదిగో ఇది కానీ ఈ రిక్రూట్మెంట్ జరిగేటప్పటికి 2029 వస్తుంది. ఈ ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి కదా అని నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇవ్వరు. 2024 జాబ్ క్యాలెండర్ లేదు, 25 జాబ్ క్యాలెండర్ లేదు, 26 జాబ్ క్యాలెండర్ లేదు. ఈ 26 జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఈ ఉద్యోగాల కల్పన అనేది ఒక బూటకం మాత్రమే. 10,000 ఉద్యోగాలు ఏ కోపరండి? 46 లక్షల మంది నిరుపేదలు బిడ్డలో వెయిట్ చేస్తున్నారు. నేనేమంటానంటే మీరు ఈ 15 లక్షల ప్రైవేటు ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉందో అన్నీ రెగ్యులరైజ్ చేయాలి. నెంబర్ 2, ఈ 4 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు రియల్గా ఇప్పుడు ఖాళీ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఊరికే నామకే వస్తే ఓ 10,000 ఉద్యోగాలు అక్టోబర్కి నవంబర్కి ఇచ్చేసేసి అది జాబ్ క్యాలెండర్లు అంటే
రాష్ట్రంలో ఏ నిరుద్యోగ యువత హ్యాపీగా ఉన్న పరిస్థితి ఉంది. సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఉత్సాహ భగత్ సింగ్ సినిమాకి టికెట్లు పంపిణీ ఏం చెప్తారు? సరే ఎనివే ఇర్రెలవెంట్ అయినా కూడా నేను చెప్తా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జీవో ఉందండి, జీవో 13 డేటెడ్ 7/3/2022. ఈ 13 జీవో ప్రకారంగా రాష్ట్రంలో టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండాలి అంటే కండిషన్స్ ఉన్నాయి. అందులో మొదటి కండిషన్ ఏంటి అంటే అది ఒక సందేశాత్మకమైన చిత్రం అయి ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సందేశాత్మక చిత్రం ఏదో నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి, నేను చూడను కాబట్టి. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25% షూటింగ్ జరిగి ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందండి? ఒక్కరోజైనా జరిగిందా? ఒక్క పూట జరిగిందా? మరి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఆ సినిమాకి ఎట్లా ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? నేను చదువుతానండి. కండిషన్: ది గవర్నమెంట్ విల్ నోటిఫై సపరేట్ రేట్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 10 days from the date of first release on the case-to-case basis, subject to condition that at least 20% of the shooting should be done in the state of Andhra Pradesh. టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అవకాశము కేవలం ఈ రాష్ట్రంలో షూటింగు 20% షూటింగ్ జరిగినటువంటి సినిమాలకు మాత్రమే ఇవ్వాలి. అవి సందేశాత్మకమైన చిత్రాలు, ఆర్ట్ చిత్రాలు అయి ఉండాలి. ప్రభుత్వం మీది ఇచ్చేశారు. ఇప్పుడు ఇది ఇచ్చింది ఎవరు? కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కండిషన్ వైలేట్ చేసి ఇచ్చావు కాబట్టి దీంట్లో యూ యాక్టెడ్ బియాండ్ కెపాసిటీ. రేపొద్దున ఈ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా లోపలేస్తాం. ఎందుకు అంటే ఈ డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి మీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టుని బయాస్డ్గా వాడారు అనేది మా ఎలిగేషన్. ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది. ఆ కేసు రేపుగా సంవత్సరం తర్వాతనే డిస్పోజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఐపీఎస్ ఆఫీసర్ని బుక్ చేయక మానం. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటుంది చెప్పండి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹1 వచ్చిందా? యువతకు ₹1 వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పరిశ్రమ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కేంద్రం నిధులు ఏమైనా వచ్చిందా? నువ్వు బాగుపడతావు, నీ నిర్మాత బాగుపడతాడు. ఈ టికెట్లు పెంచుకున్నందువల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు సార్. మీరు మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుపడితే పవన్ కళ్యాణ్ ఇంకో బెంచ్ కారు కొనుక్కుంటాడు, ఇంకో 100 కోట్లు పెట్టి ఇంకో ఫ్లాట్ కొనుక్కుంటాడు, లేదంటే వాళ్ళ నిర్మాత డైరెక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకైతే ఏం రాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని వాడటం అనేది అత్యంత దుర్మార్గం. ఎనీవే దే విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ అకార్డింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.